హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అన్నిటికి మూలం హృదయమే, బాగా గుర్తుపెట్టుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. బిడలారా, దరిద్రం పోతుంది, కుళ్ళు కుతంత్రాలు పటాపంచలైపోతాయి. దేవునికి ప్రియమైన, అతి ప్రియమైన బిడలుగా మీరు ఉంటారు. అయితే ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో ధర్మానికి కట్టుబడి ఉంటాం. ధర్మానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో తప్పవు తిప్పలు. అయితే వాక్కులో ఫాదర్ దానియేల్ గారు పాడిన రీతిగా ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ ఇక్కట్లు, ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే, నీ హృదయం బాగుంది, నీ హృదయం కూడా బాగుండాలి బాబు. మైక్ సౌండ్ బాగా పెట్టుకో. హృదయం శుద్ధిగా ఉండాలా, నుండి 1945 వరకు సాగిన ప్రస్థానం. A simple soul, ordinary human being, but he was blessed extraordinarily. మీరు కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి మా ఈ బ్రతుకులు, ఈ మా చితికిన బతుకులతో ఎలా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు బాధపడుతూ ఉంటే, పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో సెలవిస్తున్నాడు. తంబి భక్తులారా వినండమ్మా, మీరు మాట్లాడుతున్నారు, విను. మీ నిరీక్షణలో చితికిన, విరిగిన, పగిలిన బ్రతుకులు ఉన్నాయని బాధపడుతున్న వారి గురించి ఆయన ఇస్తున్న సందేశం. మీ నిరీక్షణలో మీరు ఆనందపడండి, కష్టములలో ఓర్పు వహింపుడు. ఇక అన్నిటికి మూలం సర్వదా ప్రార్థించండి. సో ఈ బ్రతుకులు ఇలా బాధతో కృంగిపోకుండా ఉండడానికి ఆయన భరోసా ఇస్తున్నాడు వాక్కుచే. ఎలాంటి వాక్కు అంటే, అది కత్తి వాదురు కంటే పదునైనది కనుక అలాంటి వాక్కును మనం ఆకలింపు చేసుకోవాలా. యు మస్ట్ లిసన్. హృదయముతో వాక్కును వినాలా. చాలామంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. మన తంబి గారికి పరిచయమైన రీతిగానే మనకు కూడా చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆయన తమిళనాడు వాస్తవ్యుడు, కానీ గౌరవనీయులు ఫాదర్ జాన్ బి కల్దరారో గారి యొక్క ఆత్మీయ హృదయముతో దరిచేరి అక్కడ ఆయన జీవన విధానములో క్రీస్తులో ఏపుగా ఎదగటం మొదలుపెట్టాడు. హలో, ఆశామాస కాదు. ఎవరో మన జీవితంలో అలా తాకుతారు, అది హృదయముతో స్పందిస్తే బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే జీవితాన్ని ఈరోజు మనం విని ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు ఆయన, మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయండి, నేను మీ మనవిని ఆలకిస్తాను. దైవ ప్రజలారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం మనం వింటాము. భూమి ఆకాశాలు గతించిపోతాయి, ఓ నా తంబి భక్తులారా, గెస్ వాట్, నా వాక్కు గతించి అంటున్నాడు. భూమి ఆకాశాలు గతించిపోతాయంట. అదే రీతిగా ఇర్మియా పలికిన ప్రవచనంలో 29వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మీరందరూ
నాకు మొరపెట్టి ప్రార్థన చేయండి, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. అదే మనకు హితబోధ చేశారు భక్తుడు జోసఫ్ తంబి గారు. ఆయనలో ఉన్నటువంటి సుగుణం, ఆయనలో ఉండే సుగుణం వినయం. నేను చాలాసార్లు యువతి యువకులకు చెప్తూ ఉంటాను ప్రసంగాల్లో, అహం అద్దు మీరితే బ్రతుకు అతుకుపడుతుందంట. అహం అద్దు మీరితే బ్రతుకు అతుకుపడుతుంది అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, జోసఫ్ తంబి గారు ఈ అష్టభాగ్యాల్లో విన్న రీతిగా దీనత్వం, వినయత్వం, ప్రార్థనాతత్వం, దీనత్వం, వినయత్వం, ప్రార్థనా తత్వాన్ని ఆయన వంట పట్టించుకున్నారు. అలా జీవించి ఆయన చెంత చేరిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందించే భగవంతుని ప్రియపుత్రుడుగా ఎదగడం మొదలుపెట్టాడు. మీరు చాలాసార్లు విని ఉంటారు, నా దగ్గరికి నేను గురువుగా 1992లో దాచారం విచారణ కరీంనగర్లో విచారణ సహాయక గురువుగా పనిచేస్తున్నాను. సిద్దిపేట నుండి, అది మే మాసం, మనకు తెలుసు మనకు ఎలా ఉంటుందో, ఒళ్ళు మండిపోతుంది, వస్త్రాలు కాలిపోయే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఈవిడ బస్సులో వచ్చేసి నా డోరు కొట్టింది. ఎప్పుడు మీకు తెలుసు కదా, మా గురువులు మా బిషపులు ఫుల్గా తిని మధ్యాహ్నం పడుకుంటాము, ఒక అర్ధ గంటను. ఆ టైంలో వచ్చిందా, వచ్చి దబాదవ వాయిస్తుంది నా డోర్ని. ఏంటమ్మా, ఎవరు నువ్వు? అయ్యా, ఇక్కడ జయరావు ఫాదర్ ఉంటారంట, ఆయన ప్రార్థన చేస్తారంట, నా కడుపులో గడ్డు ఉందయ్యా, అది క్యాన్సరో ఏదో అయ్యా, అది పోవాలయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. ఆ జయరావు నీకు ఎట్లా తెలుసమ్మా? నేను చూశానయ్యా, ఆయన ఎట్లుంటాడో గుర్తుపట్టలేకపోతున్నాయా, అది నేనే అమ్మా అన్నాను. ప్రార్థన చేయించుకొని పాపం ఎండలో పడి వచ్చింది కదా, ఓ గ్లాసు మజ్జిగ, ఫస్ట్లో కొద్దిగా కోపం వచ్చింది, నా నిద్ర పోయిందే అనుకున్నాను. మా డాడీ చెప్తున్నాడు, ఆ మొద్దు నిద్ర వద్దురా అనేవాడు నన్ను, ఆ మొద్దు నిద్ర నీకొద్దురా అనేవాడు. ఆమె లేపింది నన్ను వచ్చి. ప్రార్థన చేసిన తర్వాత మజ్జిగ ఇచ్చిన తర్వాత, ఏంటమ్మా అంటే, అయ్యా పేదరాలినయ్యా, మరి ఎలా వచ్చావు? బస్సులో వచ్చానయ్యా. మరి ఎలా వెళ్తావు? బస్సులో వెళ్తానయ్యా. డబ్బులు ఎన్ని ఉన్నాయి? ఏమి లేవయ్యా. దీనత్వం, వినయత్వం, ప్రార్థనాతత్వం, ఈ మూడు కలబోసుకున్నటువంటి తంబి గారు కూడా ఇలాంటి ప్రజల్ని చేరదీసి ప్రార్థించటం నేర్పించి ప్రభుని వారికి పరిచయం చేస్తూ ప్రభు దగ్గరని వారిని చేరవేస్తూ సాగిన ఆయన ప్రయాణం ఈ రోజు వరకు మనకు ఆదర్శవంతంగా ఉన్నది. అందుకే మన జీవితంలో కూడా ఇలాంటి సద్గుణాలని అలవర్చుకొని ఆత్మైక జీవనానికి దగ్గర కావాలి. ఆత్మైక జీవితానికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో ఈ లక్షణాలు కలిగినటువంటి ఆ భక్తుల్లా మనం కూడా బలవంతులం అవుతాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో శోధనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. బిషప్కి వస్తుంటాయి, గురువులకు, అభిషక్త గురువులకు వస్తుంటాయి, మఠకన్లకు వస్తుంటాయి, గృహస్థ క్రైస్తవులకు వస్తుంటాయి, యువకులకు వస్తుంటాయి, చిన్నపిల్లలకు వస్తుంటాయి. దాని గురించి భక్తుడు మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం మాట్లాడుతున్నాడు. మీరు శోధనలకు గురి కాకుండా, హలో మైక్ జెంటిల్మెన్, ప్రార్థన చేయండి. మీరు శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయండి. చూడండి, ఈ ప్రార్థనకున్న శక్తి AK-47 కూడా లేదు. గన్. ఓ భక్తుడు, ఓ గురువు అనుకుంటా పాట రాసుకున్నాడు, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. అలా ప్రార్థనలో భక్తి కలిగి నువ్వు ప్రార్థించండి. బిడలారన్న అనుభవంతో చెప్తున్నాను, దరిద్రం పోతుంది, దైవత్వం వస్తుంది. దరిద్రం పోతుంది, దైవత్వం. అందుకే చాలాసార్లు మనం పరిగెత్తు ఉంటాం.
ఎక్కడికో పరిగెత్తుంటాం, ఎవరి దగ్గరతో పరిగెత్తుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనంలో ప్రార్థన చేయండి బిడలారని సెలవిస్తున్నాడు. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్ద యొద్దను పిలవలేను, వారు అతని కొరకు ప్రార్థింతురు, ప్రభు నామమున వానిపై తైలము పోయిదురు. 15వ వచనములో విశ్వాసముతో చేసిన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షిస్తుంది. ఆత్మల రక్షకుడు, ఆత్మల ప్రోక్షకుడు, ఆత్మల్ని ప్రభు దగ్గరికి చేర్చే అభిషక్తులు మనకు తరచుగా తటస్థపడుతూ ఉంటారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఏం తినేవాడో, ఎలా పడుకునేవాడో ఆయన పరిచర్యలో మనం చూసి ఉన్నాం. తంబి గారి పరిచయంలో ఆయన ఏమంటున్నాడు? ప్రార్థన విశ్వాసం చేశాడు కనుక వ్యాధిగ్రస్తులకు రక్షణ కలిగింది, ప్రభు వారిని ఆరోగ్యవంతులు కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మనం విన్నాం, ఆయనకు పంచగాయాలు వచ్చిన విన్నాం. చూడండి, ఇలాంటి గొప్పనైన అద్భుతాలు ఎలా జరుగుతుంటాయి? దానికి కావలసింది ఓ భక్తుడు అంటాడు, విశ్వాసలతకు అంటే తీగకు, విశ్వాసం అనే తీగకు పూచిన పువ్వులు అద్భుతాలు. అంటే పటిష్టమైన, బలిష్టమైన, పవిత్రమైన, నాణ్యత గల విశ్వాసాన్ని మనం పెంచి పోషించాలి. ఎప్పుడైతే అలా పెంచి పోషిస్తామో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు రక్షణ కలుగుతుంది, ఆరోగ్యవంతులం అవుతాం. శారీరకపరం కాదు, మానసికంగా. మానసిక శారీరక ఆరోగ్యత ఉన్నవాడు ఆత్మైక వరాలతో బలపడతాడు. అందుకే నా ప్రేమ దేవుడారా, మన జీవితంలో ఇలాంటి మనకు చాలా ముఖ్యం. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనంలో సెలవిస్తున్నాడు, మీరు దేవుడైన యావేను మాత్రమే పూజించుడు, నేను మీ ఆహారమును పానీయమును దీవింతును, మీకు రోగము అంటకుండా చేస్తాను. ఏం చేస్తాడంట? మీకు రోగము అంటకుండా చేస్తాడంట. అంటే ఆయన మాట చూడండి, మనల్ని కన్నాడు ఆయన. ఆయన ఊపిరి మనం, ఆయన రూపం మనం, ఆయనకు చెందిన వారం. మన కోసం సమస్తాన్ని త్యజించాడు, చివరికి తన కుమారుని త్యాగబలిగా మనకు అర్పించాడు. ఎంత గొప్ప దేవుడు! గట్టిగా చెప్పకుండా దేవునికి గట్టిగా. మన భక్తుడు, మనము ఏ భక్తుని ద్వారా ప్రార్థనకు ఇక్కడికి వచ్చామో, తంబి భక్తుడు అసీసీపుర ఫ్రాన్సిస్ గారి లక్షణాలని కలిగి జీవించాడు. మరణమును, మరణ సంఘటనలని జయించే గొప్ప అదృష్ట భాగ్యాన్ని ఈ భక్తుడు పొందగలిగాడు. తంబి గారు మరణం కొరకు సంసిద్ధపడినాడు. ఎంతో సంతోషముగా, నిశ్చయమైనటువంటి హృదయముతో మరణాన్ని కూడా స్వాగతించాడంట. నాయన ఇంకొన్ని రోజులు బ్రతుకుతాను రా, నేను బ్రతకాలనుంది రాని మనం అనుకుంటాం. ఆయన ఏం చేశాడు? మరణమా వెల్కమ్ అన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను. మనకు కూడా అలాంటి లక్షణం ఉండాలా. ఇప్పుడైనా మనం చనిపోతే డైరెక్ట్గా యేసు దగ్గరికి వెళ్తామన్న పటిష్టమైన నమ్మకం మనకు ఉండాలి. అందుకే అంటారు కదా, నీ నమ్మకము నిన్ను మోసపుచ్చదు, సిగ్గుపరచదు. అలాంటి నమ్మకస్తుడు ప్రియమైన భక్తుడు జోసెఫ్ తంబి గారు. ఆ జోసెఫ్ తంబి గారి జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాల్సిందిగా మీకందరికీ నేను హెచ్చరిస్తున్నాను మరియు ఆహ్వానిస్తున్న దిశగా మన ప్రియ దైవ ప్రజలారా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చాలాసార్లు వినున్నాం. చాలాసార్లు అయ్యా నాకు అది కావాలా, ఇది కావాలని అడుగుతాం కదా. అడగండి మీకు సుఖపడి అన్నారు కదా ఆయన. అడుగుతూ ఉంటాం. ఎలా అడుగుతున్నాం? నీకు అవసరము లేని దాన్ని నువ్వు అడుగుతున్నావు. నీ హృదయాంతరంగాల్ని గుర్తించిన దేవుడికి నీ అవసరం ఏంటో అని తెలియదా? అందుకే జీవితానికి
తొందరపాటు అవసరం ఉండకూడదు, మంచిది కాదు. కొందరు ఉంటారు, మేమే ఈ 4 అంగుళాల 6 అంగుళాల నాలుక కాస్త దాన్ని దగ్గర పెట్టుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడతాడు, అది నిప్పురా బాబు, అది కంపరా బాబు, అది కాల్స్తుందిరా బాబు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే నీ దేవుడు నీతిమంతుడు, నీ దేవుడు సత్యవంతుడు, నీ దేవుడు నిన్ను మోసపోకుండా రక్షించుకునే బలవంతుడు కనుక ఆ బలవంతునికి భక్తురాలుగా సేవలు చేయటం నేర్చుకోవాలి. తిరగబట్టం కాదు, విర్రవీగటం కాదు. నా ప్రియ దైవప్రజలారా, చివరిగా జోసెఫ్ తంబి గారి గురించి మనం వినటి మాటల్లో ఒక్క మాట, ఆయన అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థించగా సైతాను శోధనలకు గురైన వాళ్ళు పరిగెత్తారంట. ఆయన ప్రార్థించగా రోగులకు స్వస్థ కలిగిందంట. ఆయన కన్నీటితో ప్రార్థించగా, తైలముతో అభిషేకించగా బిడ్డలు ప్రాణాన్ని కూడా పొందగలిగారంట. మరి ఇలాంటి శక్తి ఎలా వచ్చింది? నమ్ముకొని జీవించాడు దేవుణ్ణి, అమ్ముకొని జీవించలా. దేవుణ్ణి నమ్ముకొని జీవించాడు కాబట్టి ఆ దేవుని వాక్కును స్వాగతించి వాక్కై జీవించి ఇంత అశేష జనాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఆ భక్తుడికి మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి కృతజ్ఞతలు చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ చేతులు జోడించండి. విన్న వాక్కులో ఏ వాక్కన్నా నిన్ను బలపరిచిందా, నీలో మార్పు తెచ్చుకోమని నీ ఆత్మని ప్రేరేపించిందా లేదా? కళ్ళు మూసుకోమా, అందరు కళ్ళు మూసుకోండి, తళ్ళు వంచండి, ప్రార్థించండి. ప్రభువా, ఈ తంబి గారి మధ్యస్థ ప్రార్థనతో, కపూచియన్ సభ గురువుల మధ్యస్థ ప్రార్థనతో మా బ్రతుకులు ఫలింప చేయంటూ ప్రార్థించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తిని అనుగ్రహించమని ప్రార్థించండి. ఏ రోగాలతో మానసికంగా బాధపడుతున్నారో వారికి ప్రశాంతతను ప్రసాదించమని ప్రార్థించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒట్టి చేతులతో వెళ్ళకుండా హృదయ నుండిన ఆరోగ్యముతో, ఆయుషుతో, ఐశ్వర్యంతో వెళ్ళేలాగున దీవించమని ప్రార్థించండి.